హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో రైతులకు జనవరి నెలలో 2 అదురుపే శుభవార్తలు రావడం జరిగింది. అన్నదాత సుఖీభవ మూడో విడత 4,000 రూపాయలు, అలాగే పిఎం కిసాన్ 22వ విడత 2,000 రూపాయలు జనవరి నెలలో విడుదల చేయబోతున్నారు. సో ఏ తేదీని విడుదల చేయబోతున్నారు ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరికీ ఏపీ ప్రభుత్వం నుంచి ఒక భారీ శుభవార్త వచ్చిందని చెప్పాలి. సంక్రాంతి కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకం, అలాగే ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా ఒకేసారి 2 పథకాల డబ్బులను జనవరి నెలలోనే రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకం కింద తొలి విడతలో 7,000 రూపాయలు, రెండో విడతలో మరో 7,000 రూపాయలు చొప్పున మొత్తం 14,000 రూపాయలు రైతులకు అందించారు. ఇప్పుడు మూడో విడతగా మిగిలిన 6,000 రూపాయలు అన్నదాత సుఖీభవ, మూడో విడత 4,000 రూపాయలు, పిఎం కిసాన్ 22వ విడత 2,000 రూపాయలు విడుదల చేస్తే మొత్తం 20,000 రూపాయలు పూర్తవుతాయి. సో అన్నదాత సుఖీభవ మూడో విడత 4,000 రూపాయలను మనకు జనవరి 15వ తేదీ వచ్చేలోపు విడుదల చేయొచ్చు. ఈ మూడో విడత డబ్బులు పొందాలంటే రైతులు తమ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ఇప్పటికే డబ్బులు తీసుకున్న రైతులు కానీ, కొత్తగా అప్లై చేసిన రైతులు కానీ రైతు సేవా కేంద్రంలో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ పథకం కావడంతో వెబ్సైట్లో చూపించే మొత్తం మొదట 5,000 రూపాయలు లేదా 7,000 రూపాయలుగా కనిపించిన భ్రమ పడవద్దు. ఇప్పటి వరకు 2 విడతల్లో 14,000 రూపాయలు వచ్చాయి. ఇప్పుడు మూడో విడతగా 4,000 రూపాయలు పిఎం కిసాన్తో కలిపి 6,000 రూపాయలు మీ అర్హత ఆధారంగా జమ అవుతుంది. అలాగే బ్యాంక్ అకౌంట్ సమస్యలు, ఎన్పిసిఏ లింకు, ఈకేబీసీ పూర్తి కాకపోవడం వంటివి ఉంటే వెంటనే సరి చేసుకోవాలి. ఎందుకంటే గత విడతల్లో ఈ కారణాల వల్ల చాలామందికి డబ్బులు పడలేదు. అవసరమైతే కొత్త బ్యాంక్ అకౌంటు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంటు ఓపెన్ చేసి ఎన్పిసిఏ లింకు చేయించుకోవడం చాలా ముఖ్యం. ఇక పిఎం కిసాన్ పథకం విషయానికి వస్తే pmkisan.gov.in అనే వెబ్సైట్లో రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలు ఎంటర్ చేసి బెనిఫిషరీ లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద 21 విడతల డబ్బులు విడుదల చేసింది. త్వరలో 22వ విడత కూడా రానుంది. అంటే జనవరి 15వ తేదీ వచ్చేలోపు విడుదల చేస్తారు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.